హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన టంగుటూరి ప్రకాశం 69వ వర్ధంతి స్మృతిలో ఆయన జీవిత విశేషాలను మన కానమూకు కథావచనం శ్రోతలకు వినిపిస్తున్నాను, వినండి. టంగుటూరి ప్రకాశం 69వ వర్ధంతి 2026 మే 20 ఆయన 69వ వర్ధంతి స్మృతి. ఇక వినండి జీవిత విశేషాలని. రండిరా దమ్ముంటే కాల్చండిరా అంటూ బ్రిటిష్ సైనికుల తుపాకులకు గుండె చూపించిన ధీరుడు, స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి 69వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ, ఈయన మహాత్మా గాంధీ కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆగస్టు 23, 1872లో జన్మించి మే 20, 1957 అనగా 69 సంవత్సరాల క్రితం కీర్తిశేషులయ్యారు. సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు ఈయన. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఆయన. నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు 1940, 1950లోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండెను ఉంచి ఆంధ్ర కేసరి అని పేరు పొందినవాడు. ఈయన బాల్యం గమనిస్తే మనం టంగుటూరి ప్రకాశం 1872 ఆగస్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయనిపాలెం గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించాడు. 6 పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరులో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామకరణం వృత్తిలో ఉండేది. ఆయన ముత్తాత టంగుటూరులో కరణీకం చేస్తూ ఉండేవాడు. ఆయనకు అప్పాస్వామి, నరసరాజు అనే 2 కుమారులు. ఆయన ముత్తాత అనంతరం అప్పాస్వామిలో టంగుటూరులో కరణీకం చేసే విధంగా అప్పాస్వామితో ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరికి దగ్గరలో ఉన్న వల్లూరులో కరణీకం చేసేట్లుగా నిర్ణయించారు. ఆయనే ప్రకాశం తాతగారు. ఆయనకు 4 కొడుకులు, 2 కుమార్తెలు. వారిలో ఆఖరివాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం సంతానంగా జన్మించాడు. ఆయన 11వ ఏట తండ్రి మరణించడంతో పిల్లలను తీసుకొని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసేవారిని సమాజంలో చాలా తేలిగ్గా చూసేవారు. పూటకోళ్ల వ్యాపారం చేసే తల్లి, ఆమె సంపాదన చాలక ప్రకాశం ధనికుల ఇళ్లల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండటంతో ఆడ మగ 2 వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు. ఆయన చదువు గమనిస్తే మనం వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్ల, నాటకాల వ్యాపకాలం వల్ల ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవ్వటం కష్టమైంది. మిషన్ పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు ఆయన చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్లో చదివాడు. నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ ప్రకాశాన్ని తనతో తీసుకెళ్ళి అక్కడ ఎఫ్ఏలో చేర్పించాడు. తర్వాత మద్రాసుకు పంపించి న్యాయశాస్త్రం చదివించాడు ఆయన. ప్రకాశం 1890లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి 1894లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా పేరు పుష్కలంగా సంపద సంపాదించాడు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు. మరి బారిస్టరుగా ప్రకాశాన్ని మనం ఎలా
క్రమంలో చూడాలంటే ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం అవన్నీ కూడా అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లేడర్ కనుక పై స్థాయి కోర్టుల్లో వాదించడానికి అర్హత లేదు. బారిస్టర్లకు మాత్రమే అర్హత ఉండేది. ఒక మారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టర్ ప్రకాశాన్ని కూడా బారిస్టర్ అవ్వమని ప్రోత్సహించాడు. ఆ సలహా నచ్చి ప్రకాశం 1904లో ఇంగ్లాండ్ వెళ్ళాడు. వెళ్లే ముందు మహాత్మా గాంధీ లాగానే మద్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టర్ అయ్యాడు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలుపంచుకున్నాడు ప్రకాశం. ఈ సమయంలో ప్రకాశానికి జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి. ఇక బారిస్టర్గా 1907లో లండన్లో ప్రశంసాపత్రంతో బారిస్టర్ కోర్సు పూర్తి చేసుకొని భారతదేశం తిరిగి వచ్చాక ప్రకాశం మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిస్టర్లందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరు పొందిన తెలుగు బారిస్టర్లలో ఈయనే ప్రప్రథముడు. ప్రకాశం పౌర మరియు నేర వ్యాజ్యాలన్నింటినీ చేపట్టేవాడు. ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్య కేసు ఒక ప్రసిద్ధి చెందిన కేసు. తిరునెల్వేలిలో కలెక్టర్గా పనిచేస్తున్న ఆష్ 1907లో కాల్చి చంపబడ్డాడు. ఈ సంఘటన బెంగాల్కు చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్రపాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయంలో జరిగింది. ప్రకాశం ఈ హత్య కేసులో ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకి స్వల్ప శిక్ష పడేట్లు చేశాడు. ప్రకాశం లా టైమ్స్ అనే న్యాయవాద పత్రిక కూడా సంపాదకత్వం వహించేవాడు. అదే సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా ఉద్రేకపూరితంగా ఉన్నవని భావించడం వలన ఇతరులు ముందుకు రావడానికి భయపడే సమయంలో ప్రకాశం బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు. లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెస్ పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావడం ప్రారంభించి 1921 అక్టోబర్లో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశాడు. 1921లో స్వాతంత్ర సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదిలిపెట్టే నాటికి లక్షల్లో సంపాదించాడు. ఆ యావదాస్తిని దేశసేవకే ఖర్చు చేశాడు. ఆయన ప్రజాసేవలో ఎలా అంటే లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు. 1921 డిసెంబర్లో జరిగిన అహ్మదాబాద్ సదస్సులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఏదైనా అలజడి కానీ కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు. ఈయన అకాలీ సత్యాగ్రహం అప్పుడు పంజాబ్ ప్రాంతంలో హిందూ ముస్లిం ఘర్షణలు తలెత్తినప్పుడు ముల్తాన్లోనూ పర్యటించాడు. కేరళలో మోప్లా తిరుగుబాటు సమయంలో బయట ప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్క చేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి పర్యవసానంగా ఊటీలోని తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయాడు. 1922లో సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వచ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించాడు ప్రకాశం. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. అక్కడ విఠల్భాయ్ పటేల్, మదన్మోహన్ మాలవీయ, జిన్నా మరియు జీడి బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులప్పుడు. ఇక ఆయన రాజకీయ జీవితం పరిశీలిస్తే 1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1921 అక్టోబర్ 29న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే ఈ పత్రిక నుంచి మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురు నిలిచి కాల్చమని సవాల్ చేశాడు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయన్ను ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు. 1937లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవెన్యూ మంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై 13 నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. సొంత పార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక పార్టీ నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా ప్రజా పార్టీని స్థాపించాడు సొంతగా. ఇక ఆంధ్ర కేసరి
అనే దాని మీద మనం సైమన్ కమిషన్ వెళ్ళిన చోటల్లా నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికాయి. 1928 మార్చి 2న కమిషన్ బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాల్లో నిరసన ప్రదర్శనలు అనుమతించలేదు. అయితే ప్యారిస్ కార్నర్ వద్ద మద్రాస్ హైకోర్టు సమీపంలో మూక విపరీతంగా పెరిగిపోయింది. వాళ్లను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థసారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారెవరినైనా కాలుస్తామని పోలీసులు హెచ్చరించారు. దీనిపై కోపోద్రిక్తుడైన ప్రకాశం తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపించేశాడు. 1935లో మరలా దీన్ని పునరుద్ధరించడానికి విప్లయత్నాలు సాగాయి. 1937లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ ఎన్నికల్లో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో కూడా అత్యధిక ఆధిక్యత తెచ్చుకున్నది. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకాశం ముందున్నప్పటికీ క్రియాశీల రాజకీయాలకు తిరిగి వచ్చిన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనువుగా కాంగ్రెస్ అధిష్టాన వర్గం కోరిక మేరకు తప్పుకున్నాడు. రాజాజీ మంత్రివర్గంలో ప్రకాశం రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశాడు. మంత్రిగా ఈయన చేసిన పనుల్లో ముఖ్యమైనది బ్రిటిష్ ప్రభుత్వం పాటించే జమీందారీ వ్యవస్థ వలన వ్యవసాయ రంగంలో జరుగుతున్న అవకతవకలను పరిశీలించడానికి ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించటం. ఇక రెండవ ప్రపంచ యుద్ధం రావటంతో కాంగ్రెస్ మంత్రివర్గాలు యుద్ధంలో భారతదేశం పాల్గొనడం గురించి తమను సంప్రదించలేదని రాజీనామా చేశాయి. 1941లో యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకుల్లో ప్రకాశం ప్రథముడు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్టు చేసి 3 సంవత్సరాలు జైల్లో పెట్టారు. 1945లో జైలు నుండి విడుదలైన తర్వాత ప్రజలకు చేరువ కావడానికి దక్షిణ భారతదేశం అంతా పర్యటించాడు. 1946లో కాంగ్రెస్ పార్టీ తిరిగి మద్రాస్ ప్రెసిడెన్సీలో పోటీ చేసి గెలిచింది. ఈ తరుణంలో 1946 ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాస్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె కామరాజు, జాతీయ నాయకులైన గాంధీ, నెహ్రూల అభ్యర్థి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవ్వడాన్ని వ్యతిరేకించారు. అయితే పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం 11 నెలలకే కూలిపోయింది. ఇక స్వాతంత్రానంతరం సామాన్య ప్రజల సంక్షేమార్థమై ప్రకాశం తన వ్యక్తిగత భద్రతను, జవహర్లాల్ నెహ్రూ చేసిన హెచ్చరికలను లెక్క చేయకుండా 1948లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించాడు. నిజాం యొక్క సహాయ సహకారాలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రజాకార్ల నాయకుడు కాసిం రిజ్వీని కలిసి రిజ్వీ తన అదృష్టాన్ని చాలా దూరం లాగుతున్నాడని హెచ్చరిక చేశాడు. ఈ సందర్భంలో ప్రకాశం ధైర్యానికి మెచ్చుకోలుగా రజాకారులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. 1952లో ప్రజా పార్టీని స్థాపించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ ఎన్నికల్లో ఓడిపోయేట్టు చేశాడు ప్రకాశం. అయితే ప్రజా పార్టీకి సొంతగా అధికారానికి వచ్చే మద్దతు చేకూరకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే బల నిరూపణకు ముందే ఈ సంకీర్ణం కూలిపోయింది. అంతలో 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించడంతో ఉద్యమం తీవ్రతరమైంది. ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలు ఎన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టు నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి. కమ్యూనిస్టులు ఈయన పాలనను వ్యతిరేకించడం, సోషలిస్టులు మద్దతు ఉపసంహరించడం వల్ల ముఖ్యమంత్రి అయిన 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. 1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకున్నాడు. 1956 నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయాల నుండి వైదొలిగిన ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించాడు. అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై నీరసించి హైదరాబాదులో
ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957 మే 20న అనగా 69 సంవత్సరాల క్రితం కీర్తిశేషులయ్యారు. మరి వీరి ఆత్మకథ, ఆయన ఆత్మకథ నా జీవితయాత్ర పేరిట 4 భాగాల పుస్తకంగా విడుదలైంది. ఇందులో 3 భాగాలను ఆయన వ్రాయగా 4వ భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం రాశాడు. దీనిలో స్వాతంత్రోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడ్డాయి. తెలుగు సమితి హైదరాబాద్ ఆగస్టు 2006లో ప్రచురించింది దీన్ని. ఈ పుస్తకం హిందీలోకి కూడా అనువదించబడింది. ఇక ప్రకాశం జిల్లా ఏర్పాటును మనం గమనిస్తే నేపథ్యంగా స్వాతంత్ర సమర యోధునిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయిత్వం నేటికి ఆంధ్రదేశంలో వెలుగొందుతూ ఉంటుంది. టంగుటూరి ప్రకాశం పంతులుదు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో 3 తాలూకాలు అద్దంకి, చీరాల, ఒంగోలు, వాటితో పాటు నెల్లూరు జిల్లాలో 4 తాలూకాలు కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి, కర్నూలు జిల్లాలో 2 తాలూకాలు మార్కాపురం, గిద్దలూరును కలిపి ఈ ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. మరి జ్ఞాపకార్థాలుగా మనం చెప్పుకుంటే ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల, అలాగనే ఉన్నత పాఠశాల 1974 అద్దంకి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయబడింది. ఆంధ్ర కేసరి యువజన సమితి సాంస్కృతిక కళా సంఘం 30 ఏప్రిల్ 1962న రాజమండ్రిలో ఆంధ్ర కేసరి యువజన సమితి పక్షాన ప్రారంభించబడింది. ఆంధ్ర కేసరి శత జయంత్యుత్సవం జూనియర్ కళాశాల ఆగస్టు 23, 1972 పంతులు గారి శత జయంతి సందర్భంగా రాజమండ్రిలో ప్రారంభించబడింది. ఆంధ్ర కేసరి పట్టభద్ర కళాశాల ఇది 1994 ఆగస్టు 23న వావిలాల గోపాలకృష్ణయ్య ద్వారా రాజమండ్రిలో ఆంధ్ర కేసరి యువజన సమితి పక్షాన ప్రారంభించబడింది. ఇక ప్రకాశం నగర్ కర్నూలు, ప్రకాశం నగర్ గుండ్రం పార్కు, సత్యనారాయణపురం విజయవాడలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాల ఉన్నది. ఈ ప్రాథమిక పాఠశాలందు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నాయి. ఈ పాఠశాల 1955 నుంచి 1960 మధ్య కాలంలో మొదలుపెట్టబడింది. ఆంధ్ర కేసరి సినిమా అది విజయ్ చందర్ ప్రకాశం పాత్రధారణలో నిర్మితమైంది. ఇలా ప్రకాశం గురించిన విషయాలుగా అయ్యదేవర కాళేశ్వరరావు ప్రకాశం గారి గురించి గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం అన్నాడు. అలాగనే భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రమాదాలు ఉన్న చోటే ప్రకాశం ఉంటాడు అన్నాడు భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఇలా టంగుటూరి ప్రకాశం ఆంధ్ర కేసరి ఆయన 69వ వర్ధంతి 2026 మే 20 సందర్భంగా ఆయన స్మృతిలో ఆయన జీవిత విశేషాలను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఆయనకి నివాళులర్పిస్తూ విన్నారుగా. ధన్యవాదాలు.